నరసరావుపేటలో ఎండల తీవ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని రాకీ న్యూస్తో డాక్టర్ కంకణంపాటి భారతీదేవి తెలిపారు. ఎండలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంతగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని తెలిపారు. తేలికపాటి పలుచటి బట్టలు ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని అన్నారు. సన్‌స్ట్రోక్ లక్షణాలు, తలనొప్పి, వాంతులు, అలసట కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడంతో పాటు మసాలా, వేడి పదార్థాలు తగ్గించాలని అన్నారు. నేను డాక్టర్ కంకణంపాటి భారతీదేవి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సరావుపేట. వేసవికాలం వచ్చేసింది. రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, సూచనలు ఈరోజు తెలుసుకుందాం మనం. నీళ్లు ఎక్కువగా త్రాగండి. ముఖ్యంగా సమ్మర్లో మన శరీరానికి నీరు చాలా చాలా అవసరం. సో దాహం లేకపోయినా ఫ్రీక్వెంట్గా నీరు తాగుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే. నీరుతో పాటు కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసంలో కొద్దిగా సాల్ట్ వేసుకుని కూడా తాగవచ్చు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది ఈ సమ్మర్ అంతా కూడా. నెక్స్ట్, ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంట్లో గాలి బాగా వచ్చేలాగా చూసుకోవాలి. కిటికీలకు కర్టెన్ లాంటివి వేసుకొని ఎండ తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు. ఆహారం తక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పండ్లు, సలాడ్లు తీసుకుంటే మంచిది. పెరుగన్నం, మజ్జిగన్నం లాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బయట ఫుడ్ తినకపోవడం మంచిది. బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. బయటికి వెళ్ళేటప్పుడు తలకి క్యాప్ ధరించడం కానీ, అంబ్రెల్లా తీసుకెళ్ళడం కానీ చేయండి. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిది. అత్యవసరం అయితే మాత్రమే వెళ్ళండి. వెళ్తూ ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలి. దుస్తుల విషయానికి వస్తే లైట్ కలర్వి, కాటన్ దుస్తులు లూజుగా ఉన్నవి వేసుకుంటే బాగుంటుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ మీతో కూడా తీసుకువెళ్ళండి. ఇంకా యూత్ సన్ స్క్రీన్ లోషన్ వాడుకుంటే స్కిన్ ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంది. ప్రత్యేక అవసరాలు ఎవరికి ఉంటాయంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్. పిల్లలు త్వరగా డీహైడ్రేట్ అవుతారు కాబట్టి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారు తీసుకోరు కాబట్టి ఇంట్లో తల్లులే ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలి. ఈ ఎండ టైంలో బయటికి ఆడుకోవడానికి వెళ్ళనివ్వకుండా ఉండటం మంచిది. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆడుకోవడానికి ఎలో చేయండి. వృద్ధులు, వారు తరచుగా ద్రవాలు తీసుకుంటున్నారా లేదా అన్నది గమనించండి. వారు ఏదైనా వీక్నెస్ అనిపిస్తే వారికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎండలో వెళ్ళకపోవడం మంచిది. చల్లని ప్రదేశంలో ఉండి వాటర్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. ఇక ఆహారం విషయానికి వస్తే ఇంటి వంట మాత్రమే తీసుకోండి. బయట ఆహారం తినకపోవడం మంచిది. పండ్లు, పెరుగు, సాలడ్స్ ఎక్కువగా తీసుకోండి. పండ్ల విషయానికి వస్తే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ కమలా పండ్లు, పుచ్చకాయ, కర్బూజా లాంటివి ఎక్కువగా వాడండి. చేయకూడనివి అంటే ఎక్కువగా ఎండలో తిరగడం, కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం, స్మోకింగ్, ఆల్కహాల్, టైట్ సింథటిక్ బట్టలు వేసుకోకపోవడం మంచిది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు అందరూ తీసుకుంటే ఈ వేసవిని మనం సురక్షితంగా గడపవచ్చు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హీట్ ఎగ్జాషన్ లక్షణాలు తెలుసుకుందాం. హీట్ ఎగ్జాషన్ అయినప్పుడు తల తిరగడం, తలనొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం, లెగ్ క్రాంప్స్ వస్తాయి, వాంతి అయినట్టు అనిపిస్తుంది. ఇలా అనిపించిన వెంటనే మీరు చల్లని ప్రదేశానికి వెళ్ళాలి. నీరు దొరికితే నీరు తాగండి. లేదంటే కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, ఏదైనా పల్చటి మజ్జిగ, సాల్ట్ వేసిన పల్చటి మజ్జిగ తాగండి. అప్పటికీ మీకు తగ్గినట్లు అనిపించకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.